హుస్నాబాద్ భీమదేవరపల్లి మండలం కొత్తకొండ దేవాదాయ ధర్మాదాయ శాఖ అర్చక సిబ్బంది జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు మరియు హన్మకొండ 1000 స్తంభాల దేవాలయ ప్రధాన అర్చకులు కొత్తకొండ వీరభద్రస్వామి దేవాలయానికి విచ్చేశారు. రాకముందుగా కొత్తకొండ దేవాలయ అర్చక బృందం ఘనంగా గంగుకి స్వాగతం పలికారు. శ్రీ వీరభద్రస్వామి సమేత భద్రకాళీదేవి దర్శన అనంతరము దేవస్థానం తరపున రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేందర్ శర్మకి ఘనంగా శాలువతో సన్మానం చేస్తూ స్వామివారి చిత్రపటంను బహుకరణ చేస్తూ ప్రసాద వితరణంతో వేద మంత్రాలతో పత్తికొండ దేవాలయ అర్చక బృందం ఘనంగా ఆశీర్వాదం చేశారు. అనంతరం నూతన తెలుగు సంస్కృతి సంఘం ఏర్పాటు చేసినటువంటి డైరీని కొత్తకొండ దేవాలయ వారి ఆధ్వర్యంలో అర్చక బృందంతో అనుసంధానంగా గంగు ఘనంగా ఆవిష్కరణ చేశారు. మన ఉత్తర తెలంగాణ జిల్లాలలో అతి పుణ్యక్షేత్రమైనటువంటి వీరభద్రస్వామి కోరిన వరాలిచ్చే కోరంగానే కొత్తకొండ ఈరన్న ఎప్పుడు పోవాలనే ఆరాట భక్తి భావము. తర్వాత ఇప్పుడు కొత్తగా మన హుస్నాబాద్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్రంలో డైరెక్టర్ లీడరు కొండం ప్రభాకర్ గౌడ్ గారి ప్రాతినిధ్యంలో పెద్ద దేవాలయము. మేమందరం అర్చకులము. మా దేవాలయానికి మంత్రిగా నియోజకవర్గంలో రావాలని అన్నగారు పెద్దలు వారు ఎంతో అనుభవజ్ఞులు. అన్ని యొక్క సంఘాల నుండి మతైక సంఘము మరియు ప్రతి సంఘం వాళ్ళు అందరూ కూర్చొని గంగు ఉపేందర్ శర్మ గారిని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఈ సంఘాలను చేసి చైర్మన్గా ఎన్నుకొని ఈ అర్చక లోకానికి సిబ్బందికి సమస్యలు ఉంటే సానుకూలంగా వారందరికీ మంచి చేస్తారు. ఒక 5000 చిల్లర మందిలో ఇదివరకు ప్రభుత్వ పరంగా ఒక జీవో ఉంది, అందరికీ సంస్థ న్యాయం జరగలేదు. కొద్ది జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన కొద్ది ఇంకా కొద్ది మిగిలి ఉన్నాయి. మన యొక్క వరంగల్ రుద్రమాదేవి లేక తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీమతి కొండ మురళీధర సురేఖ గారి ప్రాతినిధ్యం వహిస్తున్నందున మన ఉపేంద్ర శర్మ గారిని కూడా రుద్రేశ్వరుడు అడగగానే బోలాశంకరుడు వరాలిచ్చే శివుడి యొక్క ప్రధాన అర్చకుడు కాబట్టి వారు ఆ యొక్క నాయకత్వ లక్షణాల్లో ఒకటి నాయకునిగా ఉన్నాడు కాబట్టి పిల్లలందరూ చాలామంది దేవాలయంలో స్కేల్ ఇప్పైనా కనీసం మమ్మల్ని ఆదుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇంతకు ముందే మా యొక్క బ్యాంకు యూనియన్ బ్యాంకులో మేనేజర్ నుండి మా భక్తులు అయినటువంటి కొండ సురేఖ బంధువు ఇప్పుడే మేము వారిని పిల్లల గురించి స్కేల్ ఇప్పాలి మీరు అడగాలని అడగడం జరిగినది. అంతలోనే మా పెద్దలు అన్నగారు ఉపేంద్ర శర్మ రావడం జరిగినది. తెలంగాణ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క డైరీని మరియు ప్రచురించబడ్డది ఆవిష్కరణ నిమిత్తమై కొత్తకొండ రావడం జరిగినది. మా కొత్తకొండ దేవాలయంలో ఒక 6 సిబ్బంది ఒక చాలి వేతనాలతో సతమవుతోకుంటూ అన్నమో రామచంద్ర అని వాళ్ళు బాధపడుతున్నారు. మీ అందరికి బాగా జీతాలు ఉన్నాయి, మాకు కూడా కనీసం గుళ్ళకెళ్ళి స్కేల్ ఇప్పేదని ఆరాటపడుతూ బాధపడుతూ వాళ్ళు అడగడం జరుగుతున్నది. మేము అన్నగారికి విన్నవించడం జరుగుతుంది. మీ ఆధ్వర్యంలో కనీసం ఒక 300 మంది తెలంగాణ దేవాలయంలో 500 మంది ఉండొచ్చు. కనీస వేతనంతో వాళ్ళందరికీ సంస్థ న్యాయం చేస్తారని మేము ప్రాధాన్యపడుతూ అడగడం జరుగుతుంది. అన్నగారు మీ ఆధ్వర్యంలో మేము అందరం ఈ 300 మందిని కొత్తకొండకి పిలిచి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ ఆధ్వర్యంలో కంకణ భద్ర ముందుకు పోవడం మీరు అందరూ తీసుకొని పోతారని ఆశాభా వ్యక్తం చేస్తూ మీరు కృతజ్ఞతలు తెలపడం జరుగుతున్నది. బోలో వీరభద్ర స్వామికి జై.